టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియామకమైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి నియామకమైన తర్వాత తొలిసారి గాజువాకకు వెళ్లిన పల్లా శ్రీనివాసరావును స్థానికులు సన్మానించారు. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా గాజువాకలో సేవలు అందిస్తూనే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు గాను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా భవిష్యత్ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా లోకేష్ బాబు గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నా పైన బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి, అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లి, అలాగే క్యాడర్కి అందరికీ కూడా, మా కార్యకర్తల నాయకులందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆశయ సాధనకి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే కొన్ని నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా నామినేట్ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే చాలా జాగ్రత్తగా అన్ని కూడా వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. అలాగే ఇప్పుడు ఈరోజు మీరు చూసుకున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మొదటి నుంచి బీసీలకి పెద్దపీట వేసేటటువంటి పార్టీ. మీరు పోలిట్ బ్యూరోలో తీసుకున్న, స్టేట్ బాడీలో తీసుకున్న, నామినేటెడ్ పదవులు తీసుకున్నా సరే సోషల్ ఇంజనీరింగ్ చేసి, అంటే సామాజిక న్యాయాన్ని పాటించి చేయడమే జరిగింది. దాంతోపాటు మహిళా సోదరులను కూడా పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.